ఈరోజు మనం త్యాగనిరతి అనే పాఠం గురించి తెలుసుకుందాం. త్యాగనిరతి అంటే ఇతరులకు మన సుఖాన్ని త్యాగం చేయడం అని అర్థం. ఈ పాఠాన్ని రచించిన కవి నన్నయ్య. ఈయన 11వ శతాబ్దానికి చెందినవాడు. ఈయన రచనలు మహాభారతంలోని ఆది సభ పర్వాలను పూర్తిగాను, అరణ్య పర్వంలోని శారద రాత్రులు అనే పద్యం వరకు తెలుగులోకి అనువదించారు. మనం ఈరోజు త్యాగనిరతి అంటే ఏమిటో ఒక కథ ద్వారా తెలుసుకుందాం. రాజా, నన్ను కాపాడండి, వేటగాడు నన్ను చంపాలని చూస్తున్నాడు. భయపడకు పావురమ్మ, నా శరణ కోరి వచ్చిన వారిని నేను ఎప్పుడు రక్షిస్తాను. రాజా, అది నా ఆహారం, నువ్వు నాకు దాన్ని అప్పగించాలి. కాదు డేగా, నా శరణ వచ్చిన వారిని నేను ఎప్పుడు విడిచిపెట్టను. అయితే నాకు ఆహారం లేకపోతే నేను మా భార్య పిల్లలు ఎలా బ్రతుకుతారు? ఇది కూడా అన్యాయమే కదా. నిజమే, నీకు న్యాయం జరగాలి. పౌరం బరువుకు సమానమైన మాంసాన్ని నీ శరీరం నుంచి నాకు పెట్టు. పక్షులన్నింటిలో గొప్పదాని అయిన నాపై దయ చూపావు. పౌరం బరువుకు సమానమైన మాంసం నా శరీరం నుండి ఇస్తాను. రాజా, అది మీ ప్రాణాలకు ప్రమాదం. ధర్మం కోసం ప్రాణత్యాగం చేసినది నా గౌరవం. రాజా, నేను ఇంద్రుడిని, నీ త్యాగనిరతి పరీక్షించడానికి వచ్చాను. నేను అగ్నిదేవుని, నీ ధర్మబుద్ధి మాకు ఆనందం కలిగించింది. నీ త్యాగం వల్ల లోకానికి ధర్మ మార్గం చూపించావు. త్యాగనిరతి అంటే మాటల్లో కాదు, కార్యాలలో చూపించాలని తెలుసుకున్నాం.